ఫైనల్ గా ఈ రోజు మనం ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాం. 30 కేజీల లగేజ్ బ్యాగ్ అయితే ఒకటి ప్యాక్ చేసేసా. 7 కేజీస్ బ్యాగ్ 8 కేజీస్ అయింది. బంగారు కూడా తీసుకునేసి చెన్నైలో మన బంగారు పట్టుకుంటారా లేదా, ఎంత బంగారు తీసుకుని వెళ్ళొచ్చు ఏంటని చెప్పేసి క్లారిటీ ఇస్తాయి వీడియోలో చూసేయండి. ఒకవేళ చెన్నైలో కస్టమ్స్ వాళ్ళు నన్ను పట్టుకోకపోయినా నేనే గెలుక్కొని మరి ఇండియాకి ఎంత బంగారు తీసుకుని వెళ్ళొచ్చో క్లారిటీ ఇచ్చేస్తా. ఎయిర్పోర్ట్ లో మనల్ని ఎవరు పసిగట్టకూడదు అని చెప్పేసి మాస్క్ పెట్టుకున్నా. ఇండిగో ఫ్లైట్ చెక్ ఇన్ వచ్చేసి 12:30 ఓపెన్ చేశారు. మేము 9:30కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. లగేజ్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసి నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఇండియా వెళ్తున్నామని చెప్పి టికెట్ బుక్ అయిన దగ్గర నుంచి అసలు నిద్ర సరిగా పట్టేది కాదు. మొత్తానికి వెయిట్ చేసి 2:30కి అయితే ఫ్లైట్ లోకి వచ్చేసాము. నేను అసలే ఊహించలేదు మనకి విండో సైడ్ సీట్ వస్తుందని చెప్పేసి. ఫ్లైట్ లేసాక వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండగానే మనకైతే ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ దీని 1 గంట వెయిట్ చేయగానే తెల్లారిపోయింది. దీన్ని నేనే క్యాప్చర్ చేసా. ఎక్సలెంట్ గా ఉంది కదా వ్యూ. అలా చూస్తున్నాగానే చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయాం. మన ఇండియాలో అడుగు పెట్టేసాము. లోపల చెక్అవుట్ ఇచ్చేసి మొత్తం లగేజ్ అంతా తీసేసుకున్నాము. మన వెనక పక్కనే కస్టమ్స్ వాళ్ళు అయితే మన కోసం ఎదురు చూస్తున్నారు. మన బంగారు అయితే వాళ్ళు చెక్ చేయలేదు, కానీ నేనే వెళ్ళి గెలుక్కున్నా. అక్కడ ఏం జరిగింది, ఎన్ని గ్రాములు బంగారు తీసుకురావచ్చో మీరు ఫుల్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.